హాయ్, నేను మీ మూర్తి ఏబుల్స్లో నుంచి. ఈరోజు నేను మా ఓన్ అంటే నేటివ్ ప్లేస్ అమలాపురం అండి. మాది కోనసీమ, పచ్చని కోనసీమ. చాలా వ్యవసాయ రైతుకి పుట్టిన ఒక అబ్బాయి నేను. ఓకే, అయితే ఇది మా నేటివ్ ప్లేస్ అన్నమాట. ఇదంతా కూడా మా వరి చేను, కొబ్బరి తోట, మాకు పంట. ఓన్ చిన్న చిన్న చెట్లు, మామిడి చెట్లు కూడా ఉంటాయి. ఇదంతా మా పొలం అన్నమాట. చూడండి, ఇదంతా మా పొలం. ఇలా ఇదంతా మేము చిన్నప్పటి నుంచి ఆడుకుని మా పొలం వచ్చి బాగా తిరిగిన ప్లేసులు అన్నమాట. ఇవన్నీ మా డైరీ ఫామ్ గేదెలు, అంటే మిల్క్ ప్రొడ్యూసర్స్. ఓకే, సరే అండి, మా పొలం కూడా చూపిస్తాం. అంటే ఇదంతా మా ప్లేసు. ఇంకా ఇదంతా మా వ్యవసాయ భూమి. ఇక్కడ మేము వరి పండిస్తాం, అంటే ధాన్యం అంటే మనం తినే రైస్. ఇక్కడ మేము మా చిన్నప్పటి నుంచి మనం తినే ఫుడ్ రైస్ పండిస్తాం, అండ్ కొబ్బరి. ఈ రెండు మాకు రెగ్యులర్ పంట మాట. ఇక్కడ చిన్నప్పుడు పెంచడం, పెరగటం అన్నీ ఇక్కడ చేసాం. మా పొలం, మా హౌస్ వచ్చి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. మా అమలాపురం మాట ఇది. అండ్ ఇదంతా కూడా పచ్చని కోనసీమ, అండ్ కొబ్బరి చెట్లు, రైతు ఇంకంతా కూడా మా ఇదే మాట. అండ్ ఇక్కడ నుంచి వచ్చి చదువుకుని నేటివ్ ప్లేస్కి వెళ్ళి దట్ మీన్స్ అమలాపురంలో చదువుకుని ఎస్కేబీఆర్ కాలేజ్ అమలాపురంలో చదివానండి. అండ్ కాలేజ్ పీజీ అన్నీ కంప్లీట్ చేసుకుని అలా మళ్ళీ జాబ్ పరంగా కొంతకాలం జాబ్ చేసి బ్యాంక్లో చేసి ఇప్పుడు బెటర్గా మీ అందరికీ తెలిసిన మూర్తిగా మారాను. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి చాలా మంచి బిల్డింగ్స్ కడుతూ చాలామందికి ఇంటి కట్టే అవకాశం నాకు ఇస్తున్నారు. ఒక ఇల్లు అనేది చాలామందికి చాలా సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ని నా చేతుల ద్వారా మీరు తీసుకుంటున్నారు. ఇది నేను చాలా సంతోషంగా, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండిపెండెంట్ హౌస్లు కట్టించి, విల్లాస్ కట్టించి, అపార్ట్మెంట్లు కట్టించి భాగ్యం నాకు అందించారు. మీ ఇల్లు నేను సొంతంగా మీకు సొంత ఇల్లు కళ నెరవేరే కోరికల్ని నా ద్వారా తీర్చే అవకాశం మీరు నాకు ఇస్తున్నారు. ఇప్పటికీ చాలామందికి ఇచ్చాను, చాలామంది సంతోషానికి కారణమయ్యాను. అనుకున్న బడ్జెట్లో వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్లు కట్టించాను, తక్కువ రేట్లు కట్టించాను, ఎక్కువ రేట్లు బిల్డింగులని తక్కువలో అప్పచెప్పాను, ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసి అప్పచెప్పాను. ఇప్పుడు మీకు ఎవరికన్నా ఇండిపెండెంట్ హౌస్లు కావాలన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చండి. నేను స్వచ్ఛమైన రైతు బిడ్డని. అండ్ యాజ్ ఎ బిల్డర్గా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఇప్పుడు బిల్డర్గా నేను సెటిల్ అయ్యాను. కొన్ని జాబ్లు కూడా చేశాను. ఇదంతా మా నేటివ్ ప్లేసు, నేను పెరిగిన భూమి, స్థలం, మా పొలం, అంటే నా అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట, నా ప్యాడీ ల్యాండ్. ఇది చెప్దామని సరదాగా ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకా కొంచెం చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ. లైక్, షేరు, సబ్స్క్రైబ్ మీరు ఎలా చేస్తారో కొంచెం చేసి పెట్టండి. అండ్ ఒకసారి మా పొలం అంతా చూపించేస్తాను. ఒకసారి మా వ్యవసాయ పొలం పోసేశారు. ఇప్పుడు ఈ గొట్టు మీద తీసుకొచ్చేసి దాన్ని రైస్ కింద మార్చి ప్రక్రియ జరుగుతుందన్నమాట. ఇదంతా కొబ్బరి చెట్లు. ఓకే, సమ్మర్లో తాటి చెట్ల నుంచి తాటి ముంజలు తీసుకోవటం, తిరగటం, అవన్నీ నేడు పళ్ళు అండ్ కొబ్బరి చెట్లు, బొండాలు ఇవన్నీ మాకు జరిగిపోయినాయి. ఇంకా చాలా జరిగినాయి. ఇంకేం ఆడాలని మీరు ఎలా ఆడుకున్నారో నేను కూడా అలాగే అన్ని ఎంజాయ్మెంట్లు చిన్నప్పుడు కంప్లీట్ చేసుకొచ్చాను. ఇదంతా మా పొలం, మా నేటివ్ ప్లేస్కి వచ్చాను కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మాకు మామిడి చెట్లు ఎక్కడం, తాడి చెట్లు ఎక్కడం, చిన్న చెట్లు ఎక్కడం అన్నీ చేశాను. అవన్నీ చేస్తాను వచ్చినాను. ఓకే, మా ప్లేస్లో ఉంటూ మాకు కొన్ని ఆవులు, గేదెలు ఉంటాయి. అవి డైరీ ఫామ్ కదా నడుపుతుంటాం. పాల మీద కూడా నాకు వచ్చు. ఓకే, పాలు కూడా ఐ నో ఎవ్రీథింగ్ ఇన్ ప్యాడీ డిపార్ట్మెంట్. ఓకే, ప్యాడీ ప్రతి ఒక్కరికి హౌస్ అనేది చాలా సెంటిమెంట్ లైఫ్లో. ప్రతి ఒక్కరికి హౌస్ లైఫ్లో సెంటిమెంట్. చాలామంది చాలా సెంటిమెంట్ ఉంటాయి, బట్ హౌస్ ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్క
ఒక్కరికి హౌస్ కావాలి. ఈ కామన్ థింగ్ ఏదైతే ఉందో, హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కావాలి. ఇది అందని ప్రతి ఒక్కరికి, కొంతమందికి ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కొంతమందికి అందదు. మినిమం బడ్జెట్లో కావాలనుకుంటారు. మినిమం బడ్జెట్లో కావాలంటే ఏం కావాలి? తక్కువ రేట్లో కట్టి బిల్డర్ కావాలి, తక్కువ రేట్లో బిల్డర్ కావాలి, క్వాలిటీ కావాలి. ఇలాంటప్పుడు ఎలా ఎవరి కోసం అని ఎదుగుతూ ఉంటారు. మేము కూడా ఒకసారి వాళ్ళని ఎదుగుతామండి. కాబట్టి ఇదే కరెక్ట్ చాయిస్. అండ్ మనం ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, పబ్లిక్కి సర్వీస్ చేసే అవకాశం ఉంది, సొంత ఇంటి కళలు నెరవేర్చే అవకాశం నాకు వస్తుంది. ఇలాంటి దాన్ని నేను ఎందుకు పూర్తి బాధ్యత వృత్తి కింద చేసుకోకూడదని యాజ్ ఎ బిల్డర్గా సెటిల్ అయ్యాను. చాలా బిల్డింగ్స్ డెలివరీ ఇచ్చాను. ఇప్పుడు కూడా మీకు కూడా తక్కువ రేట్లో ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసేవడానికి నా సైట్లో కన్స్ట్రక్ట్ చేసిస్తాను, నా ఓన్ సైట్లో కన్స్ట్రక్ట్ చేస్తాను. యాజ్ ఏ నా పేరు మీద ఉన్న సైట్ మీకు రిజిస్ట్రేషన్ చేసేవడానికి 55 lakhs పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసిస్తాను. లేదు మీకు సైట్ ఉంటే ఎక్కడైనా సరే నాకు చెప్పండి, నేను కన్స్ట్రక్ట్ చేస్తాను. ఎస్ఎఫ్టీ 1,999కి ఇస్తానండి. 1,800 కూడా చేస్తాము. అది మంచి క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది. బట్ 2,000 అనేది చాలా మంచి క్వాలిటీ ఇస్తాను అనమాట. ఇదంతా నా ప్లేస్, ఓన్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒకసారి నా విషయం, నా ఫ్లాష్ బ్యాక్ మీకు చెప్పుకోవాలని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదంతా నేను చిన్నప్పుడు తిరిగిన ఏరియా. మాది అమలాపురం, స్వచ్ఛమైన కోనసీమ. నేటివ్ ప్లేస్ మాది ఇదే అమలాపురం. నేను కోనసీమ వస్తాను. ఓకేనా? ఇక్కడి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ అని, విశాఖపట్నం అని, అండ్ కొన్ని స్టేట్స్ కూడా క్రాస్ అయ్యి నేను జాబ్ చేసుకుంటూ ఈరోజు రాజమండ్రిలో ఒక ప్రధాన బ్రాంచ్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి చేస్తున్నాను. బట్ డిఫరెంట్ ఏరియాలో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఎక్కడైనా సరే చేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇంతకాలం మీరు ఇచ్చి సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్స్కే కాదు, నా కస్టమర్లందరికీ చెప్తున్నాను. ఇప్పుడు దాకా నాకు చాలా బిల్డింగ్లు ఇచ్చి నన్ను ప్రోత్సహించిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ వీడియో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా వీడియో ఉంది, అంటే నా ప్యాడీకి సంబంధించిన కొన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేద్దామని చెప్పి యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ మూర్తి.
అండి నేను మీ మూర్తి $1,000 నుంచి మనం ఒక స్లాబ్ కంప్లీట్ చేశానండి. అంటే ఇది G+3 కన్స్ట్రక్షన్ అనమాట. చాలా బిల్డింగ్ చేస్తున్నాను ప్రజెంట్ ఒకేసారి చాలా డిఫరెంట్ చోట చేస్తున్నాను. అంటే క్వాలిటీ విషయంలో సూపర్గా చేస్తున్నాను. దాంట్లో ఏ డౌటు లేదు. ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా కన్స్ట్రక్షన్ అవసరం ఉంటే కనుక ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఏఏ బిల్డర్స్ అనే వ్యవస్థ మీకోసం ఎప్పుడు సిద్ధంగా ఉందండి. ఎస్ఎఫ్టీ 1,999కి కన్స్ట్రక్ట్ చేసిస్తాను అండ్ సూపర్ క్వాలిటీ ఇస్తాను. చాలామంది చాలా రకరకాలుగా 1,999కి ఎలా అవుతుంది అనే యాంగిల్లో కొంతమంది నన్ను కోచింగ్ చేస్తున్నారు. అంటే ఆ రేటుకి క్వాలిటీ ఎలా ఇచ్చేస్తారో అని అడుగుతున్నారు. బట్ నేను ఇస్తానండి. ఒకసారి నా చేత ఏమేమి ఇస్తానది ఎస్టిమేషన్ తీసుకొని తెలిసిపోతుంది. అండ్ మనం ఇస్తున్న క్వాలిటీ కమిటెడ్ అయ్యింది ఎప్పుడు కూడా మిస్ మ్యాచ్ అవ్వదండి. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ కస్టమర్స్తో డిస్కస్ చేయొచ్చు. మీరు వచ్చి ప్రీవియస్ కస్టమర్తో డిస్కస్ చేయండి. ఇదే నేను మీకు ఓపెన్ సవాల్ చెప్తున్నాను అనమాట. ఇంతకుముందు జరిగిన కస్టమర్స్తో మీరు వచ్చి డిస్కస్ చేయండి. నేను కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళతో పునాదులు ఎలా వేసారు, స్ట్రాంగ్నెస్ ఎలా ఇచ్చారు, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, చెప్పిన మాట ప్రకారం ఉంటున్నారా లేదా, ఇదంతా క్లియర్గా మీరు డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేస్తేనే క్లారిటీ వస్తుంది. అండ్ మీరు డిస్కస్ చేయకుండా క్లారిటీ అంటే కొంతమంది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న క్లారిటీ మీద డిస్కస్ చేస్తున్నారు. అండ్ నేను ఇస్తా అంతే. రండి, మీరు ఎస్ఎఫ్టీ 1,999 మీకు ఇస్తాను. అండ్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఇస్తానండి. ఇన్ టైంలో డెలివరీ ఇస్తాను. అండ్ మనకి ఇంజనీర్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ఎలివేషన్ డిజైన్స్తో మొత్తం ఎవ్రీథింగ్ మీకు అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. అండ్ నేను ఏ ప్లేస్ అయినా సరే నేను కన్స్ట్రక్ట్ చేస్తాను. అండ్ వన్స్ నీకు కాంటాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా మీకు ఎప్పటికప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. అప్పుడు మీకు ఫుల్ సాటిస్ఫై అవుతారు అనమాట. ఇది నేను ఓపెన్ సాల్వ్గా చెప్తున్నాను అనమాట. మీరు రండి, నా గురించి బాగా అర్థమవుద్ది. ఎస్ఎఫ్టీ 1,999 నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియోలు పెడుతుంటాను చూడండి. చాలా వీడియోలు చేశాను కాబట్టి దీనికి సంబంధించిన వీడియో అంతా పెడతాను. ప్లీజ్ ఎవరికైనా ఇంటి వెండెంట్ హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ, విల్లా కానీ, G+1, G+2 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత పెద్దదైనా సరే, ఎంత డిఫరెంట్ మోడల్ అయినా, కేరళ టైప్ అయినా సరే, కర్ణాటక టైప్ అయినా సరే, కొన్ని డిఫరెంట్ ట్రెడిషనల్ దగ్గరగా కన్స్ట్రక్షన్ చేయవలసిన అవసరం ఉన్నా సరే, ఎనీ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డిజైన్ మనం చేస్తామండి. అండ్ ఒక్కొక్క మోడల్ ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క స్టైల్. మీరు ఏది అనుకున్నా సరే ఎలివేషన్ నాకు చూపిస్తే చాలు, అది ఎలా చేస్తాను కూడా మీకు చెప్పి మరీ చేస్తాను. అండ్ ఎటువంటి ఎలివేషన్ డిజైన్ అయినా, ఎటువంటి డిఫరెంట్ కన్స్ట్రక్షన్ స్టైల్ అయినా సరే, ఎటువంటి మోడల్ అయినా సరే, ఎనీ రిలీజన్ స్టైల్ అయినా సరే, ఎనీ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్స్, ఒక్కొక్క స్టేట్లో ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా. అండ్ మీరు ఆ టైప్ బాగుంటుంది, ఈ టైప్ బాగుంటుంది అని చూసి వస్తుంటారు కదా, అలా కూడా మనం చేస్తాం. ఎటువంటిదైనా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. మీరు రావచ్చు, రండి ప్లీజ్. వెల్కమ్. ఏఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నుంచి మీ అందరికీ వెల్కమ్. అండ్ చాలామంది వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఎస్టిమేషన్ ఇస్తున్నాను, కొంతమందికి క్లోజ్ చేస్తున్నాను డీల్స్, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ బాగా యూస్ వెళ్తున్నాయి. అండ్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి తప్పండి, వేరే ఉద్దేశంలో అడగట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సరిపోతుంది. ఎవరికైనా సరే కన్స్ట్రక్షన్ అవసరం ఉంటే ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఎంత మంచిది అనేది మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. అండ్ చాలా ప్రూవ్డ్ కస్టమర్స్ ఉన్నారు. సక్సెస్ఫుల్గా నేను బాగా చేశానని చెప్పడానికి చాలామంది ఉన్నారు. నేను బాగా చేస్తున్నాను, చాలామంది దగ్గర మంచి మార్కులు సంపాదిస్తున్నాను. ఒకసారి విజిట్ చేయండి. అండ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా చూడండి, ఎలా ఇస్తున్నాడు చెక్ చేసుకోండి. చేస్తున్న కస్టమర్స్ని ఒకసారి డిస్కస్ చేయండి, టైం స్పెండ్ చేయండి. మీకు ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా సరే, ఎనీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా సరే, మంచి బిల్డర్ని కలిసాను, మంచి కన్స్ట్రక్షన్ చేయించుకున్న హ్యాపీనెస్ నేను ఇస్తాను. ఆనందంతో మీరు ఇల్లు మొత్తం ఫుల్ సాటిస్ఫైగా నేను చేసి పెడతాను. ఓకేనా, రావచ్చు. హెవీలు అదేంటంటే ఈ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్కి తర్వాత స్టేజ్కి మళ్ళీ తగ్గించేస్తాను. ఎందుకంటే వెయిట్ని డిసైడ్ తర్వాత ఏం చేస్తారు, 416, 412, 16 అలా మార్చుకుంటూ వెళ్తాను అనమాట. అంటే ఇప్పుడు హెవీ ఇస్తుంది అనమాట. అండ్ ఈ స్టేజ్ నుంచి ఇవి మళ్ళీ ఎడ్డి స్టేజ్ లోపలికి వస్తాయండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ స్తంభం అంటే ఈ ఒక ఫ్లోర్ నుంచి ఒక్కొక్క స్టేజ్ వెయిట్ తగ్గిస్తాం కదా, ఇది మారుస్తామంట. ముందు సరదా చెప్తున్నాను. ఇక్కడ కూడా మీకు ఎలివేషన్ని ఊహించుకున్నాను నేను. ఎలివేషన్ ఏంటంటే కొంచెం ప్రజెంట్ అంతా క్లాస్ ఏదైతే నడుస్తుందో ఆ క్లాస్ ఇవ్వటానికి ప్లాన్ చేసుకుని
ఇక్కడ హెడ్ పెట్టామండి. దీని డెమో ఎలాగా ఉంటుంది అనేది ఎలివేషన్కి ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఎదురు కూర్చుంది సార్ ముక్క ఇది ట్రెండ్ అనమాట. ఇంకా ఓకేనా, రెగ్యులర్గా అలా అలా ఇటు ముక్కల్లో అలా 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 చేయట్లేదు. అంటే సన్నగా చిన్న బద్దిలో రాకుండా హెవీ ఇస్తున్నాను బయటికి. దానివల్ల ఏంటంటే ప్రజెంట్ అంతా కూడా ప్రజెంట్ ట్రెండ్ అంతా అదే. అదే చెప్తున్నాను. ఇప్పుడు అది ఎలా వస్తుందో కూడా మీకు డెమో చూపిస్తాను. ఇప్పుడు ఉంది వీడియోగా ఫోటో చూపిస్తాను. అంటే బేస్ ఇక్కడ మనం తీసుకోకపోతే తర్వాత ఆ లుక్ తీసుకురాలేం. అంటే తీసుకురాగలం కాకపోతే అంత బ్రాడ్గా రాదన్నమాట. ఏదో డిస్ట్రిబ్యూల్ చూసారా, చిన్న చిన్న సైజుకి వచ్చింది. అక్కడ ఫ్రేమ్ జరిగిందా, ఆ ఫ్రేమ్ జరిగింది, అదే ఫ్రేమ్ మనకు కావాలి. కానీ అది ఎలా ఉందంటే గోడకి అంటుకుపోయినట్టు ఉంటుంది, జస్ట్ ఏదో బయటకు వచ్చినట్టు. మన ఏంటంటే హెవీ తీసుకురావాలి. దాన్ని ఏదో ఇటుక ముక్కలు కాకుండా స్లాబ్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే విత్ కాంక్రీట్తో ఐరన్తో ఇస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఒకసారి కట్ చేసి చెప్తాను, అది ఫోటో చూపెడతాను. ఉండదు ఇంకా ఇలా పట్టి గ్రిల్ వచ్చేస్తుంది. ఇలా పెట్టేసి మీకు ఇక్కడిక్కడే డిష్ అవ్వాలి. హిందూ వచ్చాడు అనుకోండి, పూజ కుండి ఇక్కడ పెట్టాడు అనుకోండి, క్లోజ్. ఎవరు వచ్చినా సరే ఇంక చెప్పులు స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నాడు అనుకోండి, ఇది క్లోజ్. చెప్పులు స్టాండ్ ఇక్కడ పెడతారు కదా ఇలాగా, ఇది క్లోజ్. అంటే ఇది ఇంకేం చేసినా ఇంకా 2-3 కుర్చీలు ఎత్తి సిట్టింగ్ లేదండి అడిగి. ఓకేనా, అదే ఇక్కడ ఉందనుకో కొంచెం వాడుకోండి. అదే ఇక్కడ ఉందనుకోండి, ఇదంతా వాడు పిల్లలు ఆడుకుంటారు. ఇంకేమైనా చేసుకోవచ్చు. ఇవ్వండి పెట్టుకోవడం ఇక్కడ వచ్చేస్తుంది. ఇదంతా ఓపెన్ అడిగి యాజ్ యూజువల్ కిందలాగా ప్లాన్ వెళ్ళిపోయాం అనుకోండి, ఇల్లు కింద అన్ని ప్లాన్లు అన్ని ప్లాన్లు పార్కింగ్ ఉంటుంది. పైన కింద ఏమో పార్కింగ్ ఉంటుంది, పైన ఏమో పోర్టుగా ఉంటుంది అనమాట. ఇదంతా ఓపెన్ మాట అడిగి. ఈ స్తంభం మధ్యలో ఉంటది కానీ ఇదంతా ఓపెన్ ఫ్రీగా ఉంటది. లేదండి కొంచెం క్లోజ్ చేద్దామని అంటే ఇది సెపరేట్ అవుతుంది మాట అడిగి. అంటే ఇమీడియట్ గా మెయిన్ గుమ్మంలోంచి వెళ్తే ఇమీడియట్ గా జమ్మని ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలాగా మళ్ళీ సందు వస్తుంది అన్నమాట. ఇంకా ఫీల్ అడిగి ఎలా ఓపెన్ చేసినట్టే ఫీల్ ఎలా ఉంటుంది అంటే అటు ఇటు లాక్ అవుతుంది అన్నమాట. చిన్నగా ఉంది ఇటు హాల్ అన్నట్టు స్టార్ట్ అవుతాడు, బాగానే ఉంది లోపలికి అంటాడు. అలా మీరు ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడు దాకా ఛాన్స్ ఉందంటే బ్రిక్ వర్క్ దాకా, బ్రిక్ వర్క్ పెట్టేదాకా. నెక్స్ట్ ప్లంబింగ్ సబ్జెక్ట్ మన వీక్లీ కాదు 15 days పెట్టేస్తున్నాను. అంటే ఇద్దరు ఉంటారు కాబట్టి ప్రైస్ తిరగాలి. 10 కరెక్ట్ 10 కరెక్ట్ అయితే అండి అది కరెక్ట్గా వెళ్ళిపోద్ది. లేదు మీరు రెంట్ వసూలు చేస్తున్నప్పుడే ఈ కరెంటు బిల్లు సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక దాంట్లోకి మెయిన్ ఎవడైతే మెయిన్ లోకి వెళ్ళిపోద్దో వాడికి ఇంటనే ఇచ్చేయాలి. కింద వాడికి ఇచ్చేస్తామండి కరెంట్ బిల్ మీటర్ దండి, బోర్ది కింద స్విచ్ కి ఇచ్చేస్తాం. వాడు ప్రతి నెల 200-150 సరిపోతుంది. ఎక్కువ అది ఇచ్చేవాడికి తక్కువ, కరెంట్ బిల్లు కట్టేవాడికి ఆడికి కవర్ అయిపోద్ది. ఆడికి 500 వచ్చింది అనుకోండి, తెలుస్తుంది అవతలకి ఇంకెంత ఉంది అక్కడ. అంటే ఇప్పుడు అవును ఎక్కడికి వెళ్తుంది స్తంభం నుంచి ఎంత ఉంది అవుట్ బయటికి. అంటే నాకు అలా కనబడుతుందా కింద ఎక్కువ లేనట్టు కనబడుతుందండి. ఎంత వస్తుంది ఇక్కడికి, ఎంత ఎక్కువ చూపించు. 30.5 కదా, 39 అది 39 అది 40 కూడా వస్తుంది. 39 వచ్చేస్తుంది కదా. వస్తుందండి మనకి, మరి కాలం ఎక్కడ కదండి. ఏ భీమమ్మా అది ఎక్కుతుంది కదా, ఎక్కడ దాకా వస్తుంది రాడ్ అని చూసుకుంటున్నాను. అది రాడు ఎంత డిస్టెన్స్ వస్తుంది చెప్తున్నాను, ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, ఇంకా అది ఎక్స్ట్రా మనకి కట్ చేసిన ఉపయోగం ఉండదు. అంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది నో డౌట్. ఓకే, అటు ఎంత వస్తుంది, ఫుల్ రాడ్ కట్ అవుతుందా. సరిపోతున్నాయా, అన్ని సరిపోతున్నాయా. ఇప్పుడు ఇది కూడా కొలిచి ఒకసారి వెనక్కి వెళ్ళాలి కాదు, మనం మెస్ ఈ పక్కన పెడదాం తీసేసి అదే ఈ పక్కన పెడదాం. అది చెప్తాను ఇప్పుడు. 6 అంగుళాలు ఎక్కించు, 6 అంగుళాలు ఏక నుంచి 6 అంగుళాలు పడేసుకోవాలి. చివరి దాకా వెళ్ళాలి, ఇక్కడ ఆగిపోద్ది.
17 2 అడుగులు మిగులుతుంది. ఇంకా వేసేయండి అంతే అయిపోతుంది. ఇంకా అది ఎక్స్ట్రా ఉపయోగం ఉండదు, కలిపండి. అటు ఇటు తీస్తాం ఇంకా 17 అడుగులు. తీసేస్తుంటే ఆ 2 అడుగులు అదే క్లింకే మనం ఎక్స్ట్రా బాటిల్ కింద వేస్తున్నాం కదా, అవి ఎంత మిగులుతుంది అనుకుంటున్నారు మీ లెక్క ప్రకారం? అది 5.5 మిగిలితే మనం అక్కడక్కడ మధ్య మధ్యలో సపోర్ట్ ఇచ్చేద్దాం, ఓకేనా? అది దాన్ని బట్టి తీసి మూర్తి గారు మా అమ్మాయిని కూడా తీసుకురావాలి మీరు స్లాబ్ రోజు. మిస్సెస్ అది తను స్లాబ్ వేసేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక గంటన్నర తర్వాత ఎలా వచ్చిందన్నది పైకి ఒకసారి ఎక్కుతుందండి వచ్చి. అది అలవాటు. మీరు చెప్పింది అర్థమైంది అండి. ఓకే, మీకోసం ఎర్లీగా చూద్దాం. కొంచెం ఎర్లీగా వస్తే ఆ రోజు నేను మీకు తీర్చిద్దాం. సరే అండి, సరే సరే, డెఫినెట్గా.
అయిందా నిన్న ఇక్కడ క్లోజ్ చేయలేదు అనుకోకుండా అక్కడ అయితే రోజులు అంటే వైర్ అక్కడ బైండింగ్ వైర్ పెట్టేది చూడు సార్. అక్కడ బైండింగ్ వైర్ నేను మొత్తం లాక్ చేసాయి, 4 టైప్ చేసాయి మొత్తం. ఎందుకంటే మనం అది సైడ్ నుంచి వచ్చింది కదా, రన్నింగ్ వింగ్ కాదు కదా. వాటర్ ప్రూఫ్ ఏమన్నా చూసారా? వాటర్ ప్రూఫ్ కింద వాటర్ ప్రూఫ్ వేస్తున్నాం, అంటే స్లాబ్లు వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వేస్తున్నాం. కింద ఉంది ఆల్ట్రాటెక్ రెగ్యులర్ గమనించండి. ఇప్పుడు నేను అడగట్లేదు, వాళ్ళకు లెక్క ఉంటుందో వెళ్ళిపోతుంది అన్నమాట. 145 కింద తెలుసు, 145 లెక్కండి. 145 రెగ్యులర్ గమనించు మాట. చెక్క బాగుందనుకోండి, ఒక 10 దాకా చూస్తామన్నమాట. అంటే కంకరంగా ఎక్కువ ఎక్కువ, బట్ బాగానే ఉన్నాయి. అయినా సరే మనకి రెగ్యులర్గా ఉన్నది అందరూ వాడే చేసి మాట 145. మీకు తేలిపోద్దని తేడా వస్తుంది ఇచ్చిపోతుంది మీకు. లాస్ట్ ఉండగా సరిపోతుంది. అది ఇంకేం మార్చలేదండి. అది మనం అలాగే అయ్యి ఇలాగే వేయండి అని ఏం చెప్పట్లేదు. అన్ని యాజ్ మనం తేడా చేస్తే చూసుకోవాలి తప్ప, లేకపోతే డిస్కషన్ చేయదు అసలు. అసలు అలాగే ఉండదు అసలు. పైకి రాడ్స్ మళ్ళీ ఇక్కడ వంచాను, ఎక్కడి నుంచి మళ్ళీ సమ్మలు వేస్తుందన్నమాట. ఈ తెలుగు తీసుకురాపోయింది ఎందుకంటే మా అక్కగారు ఉంది, ఆవిడ కొంచెం బిజీ కదా. ఓకే. అలా కూర్చున్నా అలా ఆ కాలమ్ యాక్షన్స్ సరిపోతాయా పండి? కాలమ్ యాక్షన్స్ రాడ్స్ సరిపోతాయా? ఎందుకంటే 6 రాడ్స్ వెళ్తాయి పైకి 8 నుంచి. అక్కడ 4 ఉన్నాయి కదా, ఇంకో 2 వెళ్తాయి కదా. 6 దాంట్లోకి వెళ్తాయి. ఎందుకంటే 4 ఉన్నాయి కదా ముందుగానే, ఇంకో 2 స్టార్ట్ ఉన్నాయి కదా, వాటి కోసం గుర్తుపే పెడితే 2 వేలు పెట్టేయాలి. 2 పెట్టే అంటే మనకి యువతలు 4, యువతలు 3, అవతల 3 ఫైనల్ అవుతాయి. మధ్యలో వేసిపోతాయి కదా. యువతలు మయ్యాన్ని పెట్టేసి బైండింగ్ వైర్ పెట్టే. ఇది బెండ్ అయింది కదా, అది పెట్టేసి 2 పెట్టేసి బైండింగ్ వైర్ క్లోజ్ చేసి, ఆ 2 పెట్టేసి బైండింగ్ వైర్ ఇచ్చి, మిగతా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. చూడండి స్లాబ్ అంతా చూడండి, మనం క్వాలిటీ ఇస్తుందో నో కాంప్రమైజ్. ఏ బిల్డర్స్ అంటే అందరికీ కూడా ఇది G+2 అండి. రోజు క్వాలిటీగా చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తారు కాబట్టి ఇవాళ సరదాగా చూపిస్తున్నాను. అన్నీ 16mm రాడ్ యూజ్ చేసాము, అండ్ 12mm కూడా మిక్స్ చేసాము. మామూలుగా ఇది 12mm చాలు, బట్ బేస్ మనం క్వాలిటీ ఇస్తామని చెప్పిన దానికి 16mm రాడ్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఈ వీడియో ఈరోజు సరిపోతాను. థ్యాంక్ యూ. అది ఏపీసీ కింద నుంచి ఇంకా అన్నీ మిగతా మనం కబడుతున్నాయి. ఇక్కడ నుంచి అడ్డం వేసామనుకో 2 క్లోజ్ అయిపోతాయి. కింద ఉంది కదా టేప్ కాలుతో ఉన్నది అక్కడ. ఒకసారి కింద పోస్ట్ అనేది చెక్ చేసుకుంటున్నావు కదా. ఇద్దరు వచ్చారా?
అదేలే డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం ఆ ప్రాబ్లం ఏది రాదు. బట్ ఏంటంటే మనం చెక్ చేసుకోవడం అనేది మనం పర్ఫెక్ట్ కదా, ఎక్కడ వేస్తున్నారో అక్కడ చూసుకుంటాం కదా. ఇక్కడికి ఇచ్చారా డౌన్ మొత్తం ఎక్కడికి ఇచ్చారు? ఇక్కడికి ఇవ్వాలి, ఎందుకంటే ఇదంతా కూడా కారిడార్ ప్లేస్ అవుతుంది, ఇక్కడికి ఇవ్వాలి. అవునవును, సరిపోదు 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 సరిపోదు. ఏ పోస్ట్ వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కడైనా తేడాలు వస్తుంటే మార్చేస్తున్నాండి అంతే, కాబట్టి సరిపోతాయి. టైం టేప్ ఏం లేదు కదా, టైం టేప్ ఏం లేదు కదా.